గోల్ని మనం సెట్ చేసుకున్న తర్వాత ప్రయత్నం చేసాము, జర్నీ చేసాము, గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాము. అప్పుడు ఏం చేయాలి? చేంజ్ ద ప్లాన్, చేంజ్ ద రూట్, చేంజ్ ద వే, బట్ డోంట్ చేంజ్ యువర్ గోల్. సార్ నో, గివ్ అప్ చేయదు. సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఏదైనా ఒక పనిలో, ఏదైనా ఒక గోల్లో, ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయిపోయారు అనుకుందాం. ఓడిపోయినప్పుడు ఏమనుకోవాలి మనం? ఎవరు? నేను ఓడిపోయాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్ రాశాడు, ఫెయిల్ అయిపోయాడు అంటే నేను ఓడిపోయాను. సార్ నో, బిజినెస్లో ఫెయిల్ అయిపోయాడు, తను ఓడిపోయాడు. ఫ్యామిలీ లైఫ్లో ఓడిపోయాడు, తను ఓడిపోయాడు. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో ఓటమిని మనం ఎదుర్కొంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? హౌ టు మేనేజ్ ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలి? చిన్న ఫెయిల్యూర్నైనా పెద్ద ఫెయిల్యూర్నైనా మేనేజ్ ఎలా చేద్దాం? ఫేస్ చేద్దామా, మేనేజ్ చేద్దామా? ఎలా ఫేస్ చేద్దాం? సింపుల్. ఓడిపోయావు కదా, ఓడిపోయానని అంగీకరించు. దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో? నో. బ్లండర్ మిస్టేక్. ఇదే మనం చేస్తున్నాం. డోంట్ యాక్సెప్ట్. నువ్వు ఓడిపోలేదు. ట్రూత్ ఏంటి? నేను ఓడిపోలేదు. అసలు నువ్వు ఓడిపోలేదు. ఎవరు ఓడిపోయారు? నా ప్రయత్నం ఓడిపోయింది. దట్స్. నేను ఓడిపోలేదు, నా ప్రయత్నం మాత్రమే ఓడిపోయింది. ఎంత తేడా ఉంది సార్ రెండింటికి? ఎంత తేడా ఉందో తెలుసా? చచ్చిపోవడానికి బతకడానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఓడిపోయాను, చచ్చిపోతా లోపల నుంచి. నా ప్రయత్నం ఓడిపోయింది, ప్రయత్నమేగా ఓడిపోయింది. ఇంకోసారి ప్రయత్నిస్తే అయిపోయింది. ఎప్పుడు కూడా ఎవడు కూడా ఓడిపోడో, వారి ప్రయత్నాలే ఓడిపోతాయి. సరే, ఎప్పుడైతే నా ప్రయత్నం ఓడిపోయింది అనుకుంటానో, ఓహో ఇలా కదా ప్రయత్నం చేయాల్సింది, ఎలా ప్రయత్నం చేయాలి నేర్చుకుంటాను. నేను ఓడిపోయాను అనుకుంటే ఇన్ఫీరియారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతాను. ఎస్ ఆర్ నో? నేను ఓడిపోయిన వాడిని, ఐఎమ్ ఫెయిల్యూర్ పర్సన్ అన్న ఆ ఫీలింగ్స్తో ఇంకా వేరే అటెంప్ట్లో, వేరే విషయంలో కూడా ఓడిపోతాను. ఎందుకు? లో కాన్ఫిడెన్స్ కదా, ఇన్ఫీరియారిటీ వచ్చేసింది కదా, కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను కదా, పంచర్ అయిపోయింది కదా కాన్ఫిడెన్స్. ఎందుకు? నేను ఓడిపోయానన్న ఆలోచన వల్ల. నేను ఎక్కడ ఓడిపోయా? అసలు నా ప్రయత్నం కదా ఓడిపోయింది. సో ఈ ప్రయత్నం మళ్ళీ ఒకసారి సార్ చెప్పినట్టుగా నేర్చుకొని చేద్దాం, మార్చుకొని చేద్దాం, అప్డేట్ అయి చేద్దాం. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫెయిల్యూర్ మేనేజ్మెంట్కి. నేను కాదు ఓడిపోయింది, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. నా ప్రయత్నం ఓడిపోయిందని ఒక్క రియాలిటీ తెలుసుకుంటే ఈ ప్రపంచంలో సూసైడ్స్ ఉండవు. సరే, ఇక్కడ ఏం తెలిసింది? నేను ఓడిపోయాను అనుకుంటే కాన్ఫిడెన్స్ పోతుంది. సరే, ఎప్పుడైనా గెలిచాను కదా, సక్సెస్ అవుతాను కదా, సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి అది చెప్పండి నాకు. ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడం వేరు, ఈజీయే ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడం. సక్సెస్ని మేనేజ్ చేయడం ఎలా? సక్సెస్ అయిన తర్వాత పడిపోయే వాళ్ళే చాలామంది ఉంటారు. ఎందుకంటే సక్సెస్ అయ్యాను, ఓడిపోతే నేను ఓడిపోయాను అనుకోకూడదు, నా ప్రయత్నం ఓడిపోయింది. సక్సెస్ అవుతే నేను గెలిచాను, నేను సక్సెస్ అయ్యాను అనుకోవాలి. అప్పుడు మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? నో. గెలిచినప్పుడు కూడా అనుకోలేదు, నేను కాదు గెలిచింది, నా ప్రయత్నం గెలిచింది. నా ప్రయత్నం గెలిచిందంటే అలాంటి అటెంప్ట్ మళ్ళీ చేస్తాను. నేను గెలిచానంటే అహంకారం వస్తుంది. ఏమొస్తుంది? నేను గెలిచాను అంటే అహంకారం వస్తుంది. నేను ఓడిపోయానంటే లో కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను గెలవను, నేను ఓడిపోను, నా ప్రయత్నాలే గెలుస్తాయి, నా ప్రయత్నాలే ఓడిపోతాయి. స్థిత ప్రజ్ఞత వస్తుంది, లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది. ఎందుకంటే చాలామంది అంటారు గెలిచినా ఓడిపోయినా ఒకేలా ఉండాలంటారు. ఎలా ఉండాలో ఎవరు చెప్పరు. చిన్న ఫార్ములా ఇది. ఈ ఫార్ములాతో మనం బ్యాలెన్స్ అయిపోతాం ఆటోమేటిక్గా. సార్, మీ అందరి నుంచి నాకు ఎవరైనా ఒకళ్ళు స్టేజ్ మీదకి రావాలి, ఎవరైనా ఒకళ్ళు వచ్చి షేర్ చేసుకోండి. సార్, ఈ ఫార్ములా తెలియకపోవడం వల్ల ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడం, సక్సెస్ని మేనేజ్ చేయడం అన్న ఈ బ్యాలెన్స్డ్ తెలియకపోవడం వల్ల నేను ఇది లాస్ అయ్యాను అన్న మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఎవరైనా షేర్ చేసుకుంటారా? సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ నేనే గెలిచాను అనుకుని అహంకారానికి వెళ్ళిపోవడమా, లేకపోతే ఇంకా మిస్టేక్ అయిపోవడమా, నేను ఓడిపోయాను అనుకుని ఫెయిలియర్ అయిపోవడమా? దీనివల్ల పెయిన్ ఫేస్ చేసిన వారు, లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఉన్నారు కదా? అందరూ ఉన్నామో అది వేరే విషయం. ఎవరు వస్తారో అని అడుగుతున్నారు అంతే, పాయింట్. 2018-19లో కంపెనీ అంటే ఫుల్ స్వింగ్లో ఉంది సార్. మంత్లీ 1 lakh square yards రిజిస్ట్రేషన్ అన్నీ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. అప్పుడు నేను లోన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సార్. అప్పుడు నా దగ్గర ఉన్న టీము, నాకు సపోర్ట్ చేయాల్సిన టీము, నా పక్కన టీములు అందరితోనూ నేను ఎలా మాట్లాడానంటే అంటే నా సైడ్ నుంచే నేను ఒకే వర్షన్లో నేను వాళ్ళతో ఫెరోషియస్గా మాట్లాడేటోను. అంటే వాళ్ళు అది హట్ అవుతారా, పట్టించుకుంటారా, సీరియస్ అవుతారా, వాళ్ళు హట్ అవుతారని మైండ్లో లేకుండా నేను వాళ్ళు తిట్టేటోను. బట్ ఒక 5 day 2020 అట్లా నాకు మా గురువు రిలీజ్ చేశారు. నువ్వు ఎట్లయితే మాట్లాడుతానో అట్లా నిన్ను మాట్లాడితే నువ్వు ఫీల్ అవుతావు కదా, నువ్వు మాట్లాడే విధం వాళ్ళు నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తే వాళ్ళు నిన్ను అట్లా ట్రీట్ చేస్తారు. ఉన్నోళ్ళందరూ మన ఫ్యామిలీ, నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నువ్వు ముందుకు వెళ్తావు, కంపెనీ ముందుకు వెళ్తుంది. నువ్వు వాళ్ళనే తిట్టితే వాళ్ళు నీకు పనిచేయడం ఆపేస్తారు, వాళ్ళు గ్రోత్ అయిపోతుంది, నీ గ్రోత్ ఆగిపోతుంది, కంపెనీ గ్రోత్ అయిపోతుంది అన్నారు. అది చేంజ్ అక్కడ మీరు రియలైజ్ అయింది సార్, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, దానివల్ల లాభాన్ని పొందుతున్నారు లైఫ్ టైం. ఎస్ సార్.
మన లైఫ్లో డైలీ మన ఎదురయ్యే సమస్యలు, మన రొటీన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బిజినెస్లో ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డిస్కస్ చేస్తాం. కానీ రొటీన్ లైఫ్లో, డే టు డే లైఫ్లో, మన పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో అన్నిట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సింపుల్ సొల్యూషన్ అనమాట. అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది, సార్ నవ్వుతూ దానికి చిన్న సొల్యూషన్ ఇచ్చేశారు. సో ఇలాంటివి చాలా మనకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.